హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ ప్రిపేర్ అస్ లాలీపాప్. ఫస్ట్ జాయింట్స్నేమో వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి వాటిపైన మూత పెట్టి కొంచెం సేపు బాగా మరగనిచ్చి ఆ జాయింట్స్ బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయారంటే ఇలా ఓపెన్ చేస్తే పీసెస్గా ఓపెన్ అయ్యేంతగా ఉడకాలి. ఓ పక్క బంగాళదుంపలను ఉడకపెట్టుకొని వాటికి తొక్క తీసుకొని వాటిని క్రష్ చేసుకొని అంటే స్మాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇవి నీట్గా ఉడికిపోయిన వాటిని కొంచెం చల్లారాక అందులో ఉన్న పీసెస్ అన్నీ తీసేసి ఆ బోన్స్ పడేయకండి, ఉంచండి. లాస్ట్లో ఏం చేయాలో చెప్తా. ఆ బోన్స్ మాత్రం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటితో పాటు ఆ పొటాటోస్ ఆ బంగాళదుంపలు కూడా స్మాష్ చేసి వేసుకొని దాంతోపాటు షెజ్వాన్ సాస్, ఈ కంపెనీ కాదు, మీ దగ్గర ఏ కంపెనీ షెజ్వాన్ సాస్ ఉంటే ఆ కంపెనీ వాడండి. సో ఆ షెజ్వాన్ సాస్ వేసుకొని దాంతోపాటు కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసుకోండి, సన్నంగా కట్ చేసుకోండి. బెటర్ మీరు సిజర్ యూస్ చేస్తే ఇంకా బాగా నీట్గా వస్తుంది చాక్ కన్నా. సో వాటిని అన్నిటిని నీట్గా పిసుక్కొని అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత చేత్తో ఉండగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని ఇందాక పక్కన ఉంచుకున్న జాయింట్ పీసెస్నేమో మధ్యలో హోల్ చేసుకొని వాటిని నీట్గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ అయ్యేలా చూసుకోండి. ఒకసారి నెమ్మదిగా ఒత్తుకొని తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసుకోండి. వాటి మొత్తం ఎగ్ అంతా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకొని మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా కార్న్ఫ్లేక్స్ కానీ ఏది ఉంటే అది, ఏది మీ దగ్గర అవైలబుల్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ మిక్సీ వేసుకుంటే బ్రెడ్ పీసెస్ని బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతుంది. లేకపోతే కార్న్ఫ్లేక్స్ అయినా వేసుకోండి. సో ఆ ఎగ్లో డిప్ చేసిన తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసి ఆయిల్లో హీట్ చేసుకోండి. అండ్ అది సిమ్ ఫ్లేమ్లో చేస్తే మీకు నెమ్మదిగా లోపల కుక్ అయ్యి గోల్డెన్ కలర్ వస్తుంది. హై ఫ్లేమ్లో అయితే బయట కుక్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. అంతే, యమ్మీ లాలీపాప్స్ ఆర్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.